వెనకడకు బావగారు ఉన్నట్ట. బావగారు అంటే అర్థమైంది కదా, అక్కగారు బావమరిది కూడా ఉన్నారు, అందుకే బావగారిని మొదలెట్టాం కదా. ఓ బావగారు ఉన్నాడు, ఆయన అరుగు మీద కూర్చుని సంధ్యావందనం చేసుకుంటాడు. సాయంత్రం ఈ అక్కగారు వచ్చింది, ఈ చేసుకుని ఆయన సంధ్యావందనం చేసుకోలేకుండా, ఏమిటోనండి మీరు ఎంతసేపు సంధ్యావందనాలను కూర్చుంటారు, మా మరదలు ఎడుస్తోంది, మా తమ్ముడు అస్తమానం సన్యాసం పుచ్చుకుంటాను వెళ్ళిపోతాను, సన్యాసం పుచ్చుకుంటాను వెళ్ళిపోతాను, సన్యాసం పుచ్చుకుంటాను వెళ్ళిపోతాను అంటాడు. ఈ మధ్యన 4-5 ఏళ్ల బట్టి ఇదే గోల. మా మరదలు ఏడుస్తోంది, 2 పిల్లలు ఉన్నారు, ఏమైపోతారంటే ఈయన అన్నట్టు ఈ బావగారు, ఇగో ఒక్క మాట గుర్తుపెట్టుకో, వెళ్ళిపోతానని 10 సార్లు అనేవాడు ఎప్పుడూ వెళ్ళాడు, వెళ్ళేవాడు నీకు చెప్పడు, అది ఖాయమన్నాడు. అంతే అంటారా? మరి వెళ్ళిపోయేవాళ్ళు ఎలా ఉంటారండి అంది ఈవిడ. అంటే వెంటనే ఆ దండం మీద ఒక కాషాయం కొట్టుంది కదా, అది అందుకో అన్నట్టు. అందుకుంది వెరిమొహం, అది ఇచ్చింది. ఈ అంగాస్త్రం అతను పారేశాడు, ఆ కాషాయం కట్టుకున్నాడు. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. వెళ్ళిపోవడం అంటే ఎలా ఉంటుంది, మళ్ళీ పిలవక పో అని చెప్పాడు. చచ్చింది ఈవిడ. తమ్ముడు సంసారం ఎవరన్నా ముందు ఈవిడ సంసారం పడింది. వెళ్ళిపోయేవాడు చెప్పడు, చెప్పేవాడు వెళ్ళాడు, కంగారు పడక్కల.